నమస్కారం. నేను మీ బాలు కాయతి సిరిసిల్ల. బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్లో చిత్రగుప్త ఛానల్ ఓనర్ గిరీష్ గారి దగ్గర ఉన్నాం. మొన్న క్రూరమైన దాడి, ఇంటి మీద దాడి చేసి బీజేపీ శ్రేణులు దాడి చేసిన సందర్భంలో జరిగిన పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం మనకు అందరికి తెలిసిన విషయమే. ఈరోజు గిరీష్ గారు అసలు ఏం జరిగిన సంఘటన ఏంటి, అసలు పూర్వాపారాలు ఏముంది, మహిళలను కించపరిచినట్టు మాట్లాడారని ఒక అపవాదం ఉంది, ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నమస్కారం గిరీష్ గారు. అసలు ఏమి, అసలు దాడి జరగడానికి కారణం ఏంటి? అసలు అందరూ పోయిపోయి మీరు ఒక సనాతన ధర్మం మీద ఇన్ని రోజులు ఫైట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి మీ పార్టీ శ్రేణులు మిమ్మల్ని దాడి చేయడానికి కారణం ఏంటండి? రీజన్స్ నాకు కూడా అన్నోన్ అన్న. బట్ రీసెంట్గా తెలిసింది ఏంటంటే నేను మహిళల పట్ల ఏదో అసభ్యంగా మాట్లాడినా అని చెప్పి సోషల్ మీడియాలో నేను ఇన్న వాస్తవాలు అవన్నీ ఏదో చూస్తూ ఉన్నా. రీసెంట్గా నేను స్టార్ట్ చేసిన చూడడం. సో నేను మహిళల పట్ల ఏదో అసభ్యంగా మాట్లాడితే మళ్ళీ అది చూపెట్టి నన్ను కొట్టినా కానీ లేకపోతే దాడి చేసినా కానీ అది సంబరంగా ఉంటుండే. ఏ ఆధారాలు లేవు. మమ్మల్ని ఇట్లా చేసిరు, మమ్మల్ని అట్లా చేసిరు అని చెప్పి మొత్తం వచ్చిండ్రు. మెయిన్ బాధాకరం ఏంటంటన్నా, సరే ఇష్యూ నాతో కదా, నా కుటుంబంతో కాదు కదా, ఇంట్లోకి రావడం అనేది ఒక మానసిక గాయం చేసిరు. ఈ దాడి కొత్త కదన్న నాకు. గిరీష్ అనేటోడి మీద ఇప్పటిదాకా మచ్చలేని మహారాజు లాగానే ఎదిగిండు. ఏ కేసులు కూడా నా మీద ఇప్పటిదాకా లేవు. నేను రాజ్యాంగబద్ధంగానే కట్టుబడి ఇప్పటిదాకా పనిచేసిన. ఇది రెండవ దాడి నా మీద మానసికంగా. నేనేమంటున్నానా, నేను ఫేస్బుక్లో నా ఫేస్బుక్ హ్యాక్ చేయించి, అంటే పార్టీ వాళ్ళు ఏం చేయించలేదు, ఎవడో చేసిండు బయటోడు కూడా. అప్పుడు నేను పార్టీలోనే ఉన్నా. అప్పుడు నేను ఇంకా సస్పెన్షన్కి కూడా గుడిగాలే. నా ఫేస్బుక్ హ్యాక్ చేసి అందులో నా భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మీరున్నారు, మీలాంటి వాళ్ళు ఉన్నారు, నా వదినలు ఉన్నారు, నా బావలు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది. వీళ్ళందరూ చూస్తుండగా పోనోగ్రఫీ సైట్స్ నడిపినారు. ఇప్పటిదాకా నా ఫేస్బుక్ నాకు రిట్రీవ్ కాలే. ఎంతోమంది లక్షల ఫాలోవర్లు ఉన్నారు పక్కకు పెడితే. బట్ నా క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. మళ్ళీ సేమ్ అంతకంటే పెద్ద దాడి నిన్న నా ఇంట్లో ముంగట నీ కొడుకు, నీ భర్త, నీ తండ్రి ఇట్లాంటోడు అని చెప్పి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశారు. ఆనాడు నేను తప్పించుకున్నా. దేవుడు నా పక్కన ఉన్నాడు, తప్పించుకున్నా కంప్లీట్గా. ఒకసారి మనం అవన్నీ పెట్టినాము, చేసినాము, పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినాము. అది నాతో పోలీసులతో అయిపోయింది. కంప్లీట్ చేయగానే జనాలు నా క్యారెక్టర్ కూడా నమ్మారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఓనర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉన్నది. ఇలా నేను ప్రూవ్ చేసుకునేది. నేనేమంటున్నా, నేను ఇప్పటికి అడుగుతున్నా, నేనేం తప్పు మాట్లాడినా దయచేసి నాకు చెప్పుండ్రి. నేను ఇది తప్పు మాట్లాడతా అంటే నేను కూడా కరెక్షన్ చేసుకునే ఛాన్స్ నాకు ఇవ్వాలి కదా అన్న. కరెక్షన్ చేసుకునే ఛాన్స్ ఇవ్వవు. నేను రాంగ్ అని చెప్తావు, మళ్ళీ ఏది కరెక్ట్ నువ్వు చెప్పవు, నా మీద దాడి చేస్తావు. అది కూడా ఎట్లా చేస్తావు? భీకరమైన దాడి చేస్తావు. నేను దొరికేంత వరకు రాక్షసానందం నేను దొరకంగానే. అదొక రకమైన దాడన్న, అదొక రకమైన దాడి. నిజంగా మహిళలకు అక్రమ సంబంధాలు అంటగొడితే ఏమన్నా మాట్లాడారా? అసలు ఇప్పటివరకు చాలా సోషల్ మీడియా ఒక రచ్చ జరుగుతుంది. అసలు వాస్తవానికి మాట్లాడారా లేదు? నేనేమంటున్నానా, దానికంటూ కొన్ని సెక్షన్స్ ఉంటాయి కదా. సపోజ్ నేను ఏదైనా మాట్లాడినాను, ఏదైనా చేసినాను, దానికంటూ చట్టరీత్యా కొన్ని సెక్షన్స్ ఉంటాయి కదా. నేనేమో డైరెక్ట్ ఉరిదీయరు అంటున్నా. నన్ను డైరెక్ట్ ఉరిదీయరు, చెప్పులతో కాదు, చెప్పుల వర్షమే నా ఇంటి మీద పెట్టుండ్రు. నేనే వేసుకొని మెడల్ వేసుకొని తిరుగుతా చెప్పులు. ఇగో మీకు నేను మీ సాక్షిగా చెప్తున్నా. ఏం మాట్లాడినా మీకు ఏం అసభ్యంగా అనిపించింది చెప్పాలి కదా. ఫ్యూచర్లో కూడా నేను అట్లాంటిది మాట్లాడినాను అనుకో, మళ్ళీ మీకు ఇబ్బంది కల్పించింది అనుకో. ఇప్పుడు నేను మీ ఛానల్ ద్వారా అంటున్నా. మళ్ళీ కొంతమంది నాయకులని పేరు పెట్టి, సినీ నటులను పెట్టి బద్నాం చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ సినీ నటుల మీద పేర్లు పెట్టి మాట్లాడినప్పుడు సినీ నటి కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీలు దెబ్బతినలేదా? ఆనాటి లేని మనోవేదన ఈరోజు ఎందుకు వచ్చింది సార్? ఒకటి గిరీష్ గారు, మీ మీద ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఈటల రాజేందర్ గారు మీ సామాజిక వర్గం. ఇప్పుడు బండి సంజయ్ గారికి రాష్ట్ర అధ్యక్షుడు పదవి వస్తున్న నేపథ్యంలో మీరు రాజేందర్ గారితో మిలాఖతై బండి సంజయ్ గారు దుష్ప్రచారం చేస్తున్నారు, కావాల్సుకునే వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు, ఒక ప్రధానమైన ఆరోపణ. దీని మీద మీ పచ్చబద్ధం. ఇది నా ఓన్ కెపాసిటీలోనే ఈ ఛానల్ నడిచింది. నా కంప్లీట్ కాగ్నిజెన్స్లోనే కంటెంట్ రన్ అయింది. ఆధారాలు పెట్టే చిత్రగుప్త ఎప్పుడు కంటెంట్ కొట్టింది. ఫ్రేమ్ కంప్లీట్గా చిత్రగుప్త టేక్స్ ది కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. ఇందులో ఎవరిది పేరు లేదు, ఎవరి ఇంటెన్షన్ లేదు, ఎవరి కంటెంట్ కూడా. ఈ రోజులు ఎందుకు బండి సంజయ్ గారిని మోసి అద్భుతమైన కవరేజ్ ఇచ్చి ప్రజా సంగ్రామ యాత్రను మీ భుజాల మీద వేసుకొని ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మీ ఛానల్లో కానీ ప్రచారం చేసి ఇప్పుడు వ్యతిరేకం చేయవలసిన అవసరం ఏమొచ్చింది మీకు? నేను అదే అన్న, నచ్చినప్పుడు నేను చేసిన, ఇప్పుడు నాకు నచ్చలే అని చెప్పడానికి నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. అదే నచ్చలేనంటే కొన్ని సిద్ధాంతపరమైన డెసిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గద్దర్
గదర్ అన్న విషయమే తీసుకుంటే ఐడియాలజికలీ నాకు మీకు మస్తు డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ దట్ డజంట్ మీన్ నేను ఆయనకు అవార్డే రాని అని అంటే కమిటీ డిసైడ్ చేస్తుంది, పార్టీ డిసైడ్ చేయదు. అది మీరు డిసైడ్ చేయరు, గిరీష్ డిసైడ్ చేయరు, కమిటీ డిసైడ్ చేస్తుంది. కమిటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ది పార్టీ. మేబీ పార్టీ ఎండార్సెస్ ఇట్ డిఫరెంట్ కదా, దాని మీద కంప్లీట్గా మనిషినే అని అంటే అది పార్టీకి ఇబ్బంది కదా. సెకండ్, మొన్న రీసెంట్గా ఏదో నోట్ల వ్యవహారం వచ్చింది. అందులో ఎట్లున్నదంటే డైరెక్ట్ ఇరకాటం నా ప్రభుత్వమే పడుతున్నది కదా. నేను ఇష్టపడే ప్రభుత్వం, నేను డంకెప్పే చోటే మాట్లాడండి, నేను ఈ పార్టీకే సపోర్ట్ చేస్తా అని చెప్పి మాట్లాడండి. నేను ఇప్పటిదాకానైతే అట్లా ఇట్లా మాట్లాడలే. మీలాంటి పెద్దలందరూ కూడా నన్ను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అది ఎక్స్టెన్షన్ వర్జన్ ఆఫ్ అని చెప్పి నన్ను హేళన చేసిన, అంటే హేళన అంటే మజాక్లో టిప్పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఇంతగానం మేము చెప్పిన తర్వాత ఆధారాలతోనే కదా ఇబ్బంది మనం పడతాం కదా. ఫ్యాక్ట్లకు దిగిపోయి ఏమన్నా తేడా అయిందనుకో, కార్యకర్త ఇట్లా డేటా ఇట్లా ప్రొడ్యూస్ చేస్తాడు. నేను మాట్లాడినానంటే ఒక సారీ చెప్తే అయిపోతుందన్నా, బట్ ఒక రెస్పాన్సిబిలిటీలు ఉంటుంది కదా. నేను మంచి చేసినా కదా, ఇదే గిరీష్ దారముని ఆయన నెత్తి మీద నీళ్ళు, ఆయన మొత్తం ఆయనని పొగిడి నెత్తి మీద నీళ్ళు పోసుకున్నాం కదా. మంచి చేసినప్పుడు మాట్లాడినప్పుడు ఒక విమర్శ చేస్తే తట్టుకునే కెపాసిటీ ఉండదా? డిసెంట్ ఈజ్ ద రైట్ ఆఫ్ డెమోక్రసీయా కాదా? సుప్రీంకోర్టు కూడా ఇదే మాట్లాడుతుంది కదా. డిడ్ వి బికమ్ అబౌవ్ లా? నేను అడుగుతుంది అది. అంత కోపం ఎందుకు? మళ్ళీ నేను అంతగానం పొగిడినప్పుడు నా భుజం మీద ఒకసారి ఇట్లా తట్టి డ్రైవర్ వచ్చి, అరే గిరీష్ భాయ్ మంచి పని చేసినవరా, సూపర్ రా అనేవాడని కౌగులించుకున్నాడా? ఇవాళ నన్ను కాలబెట్టనికనే వచ్చేసారు కదా. మీరు చూసిరు కదా నా మీద ఎట్లా దాడి అయింది, మీరు వీడియోలు చూసిండ్రు, మీరే నాకు ఫోన్లు చేసిండ్రు. ఎట్లయిందని అన్నది నేను మీకే మీ ఇమాజినేషన్కి వదిలిపెడతా. గిరీష్ దొరకాలా 11 గంటల రాత్రి, 11 o'clock రాత్రి, నేను అలసిపోయి వచ్చిన, భోజనం చేస్తున్నా, భీకర దాడి. సరే నువ్వు మెయిన్ డోర్ వలగొట్టినావు, ఆడనని ఆగిపోయేది ఉండే. నాకు నీ బలగం అన్న అర్థమవుతుండే కదా, ఏమైందో నేను కూడా తెలుసుకుంటుండే కదా. కానీ నువ్వు నన్ను దాడి చేయాలని, ఇది ఒక్కసారి కాదు, 29th March నుంచి నడుస్తున్నది. ఆఫీస్ వాండలైజ్ చేసిండ్రు, ఒక్కసారి కాదు 3 సార్లు చేసిర్రు. ఒకసారి మేమే ముగ్గురిని పట్టుకున్నాం, పోలీస్కి అప్పచెప్పినాం. దాని తర్వాత నేను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు మళ్ళీ దాడి జరుగుతుంది. ఇవన్నీ ఇట్లాంటి సంఘటనలు డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే గిరీష్ కావాలా, గిరీషే దీనికి మూల కారణం. సో గిరీష్ని మనము పట్టుకుందాం. ఇంకోటి గిరీష్ గారు, దాడి సందర్భంగా పోలీసులు కూడా సరైన టైంలో స్పందించలేదని ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. అసలు ఈ సంఘటన స్థలానికి పోలీసులు ఎంత దూరం ఉంటుంది ఈ ఏరియాలో? అసలు వాళ్ళు ఎట్లా 4 కిలోమీటర్ ఉంటుంది వచ్చాను, 4 నుంచి 4 ఏదైనా 10 నిమిషాలు రావాలి, 4 కిలోమీటర్లు. ఆ రోజు రాత్రి ఎందుకు 10:30, 11 అన్న, ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండదు. నేనే అరౌండ్ 9:45కి ఏమో వచ్చిన, స్నానం చేసిన, ఇవి ఇక్కడనే కూర్చొని ఉన్నాం, నేను మా అన్న తింటున్నాం. నాకు సెక్యూరిటీ నుంచి ఫోన్ వచ్చింది, సార్ ఎవరో 30-25 మంది వస్తున్నారు, బీజేపీ కార్యకర్తలు అంటే చెప్తే కూడా వింటలేరు, మా మీద దాడి చేసిండ్రు అని చెప్తే ఇప్పుడు తెలిసింది నాకు. నేను ఇప్పుడే జర కోలుకుంటున్నా, కింద అడుగుతున్నా. సెక్యూరిటీని కూడా దోషేసిరట, ఆయనకు దెబ్బలు తాకినాయట. ఇప్పుడు నేను ఆయన పోయి పాపం పరామర్శించాలి. పైకి వచ్చిండ్రు, మళ్ళీ బెల్లు కొట్టిర్రు. వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే, మాట్లాడడానికి వస్తే గిరీష్ వాళ్ళు కారం పొడితో దాడి చేసిండ్రు అని చెప్తాడు. అన్న నన్ను సీసీ కెమెరాలలో ఇప్పుడు మీరు మొత్తం ఆల్రెడీ రికార్డు ముఖం కడుక్కుంటున్నట్టున్నది. అదే వీడియోలో ఆడ గిరీష్ ఎక్కడన్నా మీకు చుట్టుపక్కల కనబడలే మీకు ఎవరుగా నేను లోపలికి ఎన్ని గుంజిండ్రు, కీకలు పెట్టుకుంటా దొరికిండ్రా అని చెప్పి గుంజుకొని వచ్చిర్రు, రాక్షసానందం పొందిరు, నన్ను కొట్టిండ్రు. అన్న నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, మీ ద్వారా భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుని నేను ఎలా అడుగుతున్నా మీ ద్వారా. 20-30 మంది నా ఇంటి మీదకి దాడి చేసిండ్రు, నువ్వు బెల్లు కొట్టి మేము డోర్ తీస్తే నువ్వు లోపలికి వస్తే నేను కారం పొడి చల్లితే ఎస్ మీరు అన్నది కరెక్ట్, అంత పెద్ద దర్వాజా పగిలిపోయింది. దాని తర్వాత నా మనిషిని కొట్టుకుంటూ వచ్చారు, 2 ఎమ్మెల్సీలు రికార్డ్ అయినాయి, పోలీసు వాళ్ళు మీద కూడా దాడి జరిగింది. ఇక పోలీస్ విషయానికి వస్తానా 100కు మేము డయల్ చేస్తే 15 minutes పాటు డీటెయిల్స్కే పోయింది. దాని తర్వాత నేను ఎస్హెచ్ఓకి ఫోన్ చేసిన, ఎస్హెచ్ఓ గారికి ఫోన్ చేస్తే ఎస్హెచ్ఓ గారు అసలు ఏం జరిగింది నాకు డీటెయిల్స్ చెప్పండి అని అంటున్నాడు. నేను బతుకుంటే కదా డీటెయిల్స్ చెప్తా, లేదంటే నాది రిపోర్ట్ పోస్ట్మార్టం రిపోర్టే కదా. అవును, ఆ ఘటన చూస్తే సార్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, నేను బతుకుంటే అన్నీ చెప్తా కదా. తర్వాత నేను మంచోళ్ళ వాళ్ళు చెడ్డోళ్ళ, వాళ్ళు మంచోళ్ళ నేను చెడ్డోళ్ళ, దెర్ ఇస్ టైమ్ టు డిసైడ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు పంపియండి సార్ అని చెప్పిన. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఒక దగ్గర ఏదైనా బరాతు డీజే నడుస్తుంటే సౌండ్ అవుతుంది సార్, నిద్ర పడతలేదంటే 6 మంది పోలీసులు వస్తారన్న. భీకరమైన దాడి జరుగుతుంది, 20-30 మంది ఉంటే 2 కానిస్టేబుల్ వస్తారన్న, 2 వచ్చి 30 మందిని చేస్తారన్న. దురదృష్టం ఏంది తెలుసా, పోలీసు వాళ్ళు కూడా పాపం దెబ్బలు పడ్డాయి, ఒక కానిస్టేబుల్ కాలు ఇరిగింది. ఇప్పుడు నేను పోలీసు వాళ్ళని విమర్శించాలన్నా సానుభూతి తెలపాలన్నా అన్నది నాకో పెద్ద ప్రశ్న అయింది. ఇవాళ నాకు థ్రెట్ కాల్స్ ఏం తగ్గలే, ఇంకా లగాతార్ నడుస్తున్నాయి.
ఏదో సోషల్ మీడియాలో వస్తున్నాయంట, మీరే నాకు ఇక హెల్ప్ చేయాలి. హైదరాబాద్ వచ్చినాం, మళ్ళా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పుండ్రి. కుటుంబ సభ్యులు భయపడరు. నేను ఎంత ధైర్యంగా ఉన్నా నేను కూడా ఎమోషనల్ పర్సన్నే కదా. ఫ్యామిలీ కంపార్ట్మెంట్కి వచ్చినప్పుడు గ్రావిటీ అందరు తగ్గుతుంది కదా. మళ్ళీ వీళ్ళకి ఫ్యామిలీలు లేవా? వీళ్ళ ఫ్యామిలీలు అని అన్నప్పుడు కిరికిరీలు కావా? వీళ్ళు చెప్పిండ్రు. నేను కూడా ఫోన్ చేసిన ఎస్హెచ్ఓ గారికి చెప్పిన, ఫైన్ అని అన్న, డీసీపీ గారికి కూడా చెప్పిన. నేను క్లియర్ కట్గా డీసీపీ గారితో కూడా ఏం మాట్లాడినా మీ ఛానల్ ద్వారా చెప్తున్నా. సార్ ఇట్లున్నది పరిస్థితి, నాకు ఇట్లా వచ్చింది, సెండ్ మీ ద డీటెయిల్స్ అని అన్నాడు. సార్ నేను ఇప్పుడు ఏమంటున్నా మీ ద్వారా, నేను నా నెట్వర్క్ ప్లేస్ చేసుకొని నా ఫ్యామిలీని నేను సురక్షితంగా పెట్టుకోవాలనా లేదా పోలీసు వాళ్ళకి ఆధారాలు పంపాలా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, డీసీపీ గారు ఇట్లా అయింది, లాస్ట్ టైం కూడా నేను అప్రమత్తం చేసిన, బట్ యూ గైజ్ హ్యావ్ నాట్ లిఫ్టెడ్ దోస్ గైస్. నేను ఎవరైతే ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసినో పేర్లతో సహా కొన్ని మెన్షన్ చేసిన, ఈ పోరలు ఫలానా దగ్గర వీళ్ళు అని అనుచరులు అని కూడా చెప్పిన, వాళ్ళని లిఫ్ట్ చేసినట్టు ఇటు కాకపోతున్నానేమో, పోలీసు వాళ్ళు దిగితే భయం చుట్టుకోదా? ఈసారి కూడా మళ్ళీ అట్లనే ప్రాబ్లం అవుతుంది. ఇఫ్ లా అండ్ ఆర్డర్ కాంప్రమైజ్ అయిందని అంటే, సార్ ఐఎమ్ కాన్సిక్వెన్సెస్ నాకు తెలియదు సార్, యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నా. కాన్సిక్వెన్సెస్ నా చేతులు ఉన్నాయి సార్, నేను రిటాలియేట్ చేస్తా. రాజ్యాంగం నాకు హక్కిచ్చింది కదా సార్, నా ప్రాణం నేను కాపాడుకోవద్దా? యూజ్లెస్ ఫెలో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాను. పోలీస్ డీసీపీ గారే. ఇప్పుడు మీ ద్వారా చెప్తున్నా సార్, నేను డీసీపీ గారితో ఫస్ట్ టైం మాట్లాడినా. ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్. నేను ఇప్పుడు ఏదో ఆయన ఇట్లా అన్నా అని చెప్పి చెప్తలేను. ఆ ఇంటెంట్తో నేను ఫోన్ చేసిన, ఆయన ఇంటెంట్తో ఫోన్ చేసిన. ఆయన జనరల్గా డీసీపీ గారి పేరు ఏం పేరండి ఇక్కడ? మన శ్రీనివాసరావు గారు, చిన్న పేరున్నది సార్, శ్రీనివాసరావు గారు నాకు తెలుసు. ఆయన నేను పలుసార్లు వేరే సందర్భాలలో నేను మాట్లాడినా, చాలా డీసెంట్గా ఉంటారు. మళ్ళీ ఏం ప్రెషర్ ఉన్నది వాళ్ళకు కూడా, నాకేసే ప్రెషర్ ఉండొచ్చు, ఆబ్వియస్గా వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది కదా, నేను కాదని అంటాను. బట్ నేను విక్టిమ్ని సార్, నేను ఒక విక్టిమ్ని. నేను ఒక ఎంపతి ఎక్స్పెక్ట్ చేస్తా, వేరే మినిమం ఎక్స్పెక్ట్ చేస్తా. మాదాపూర్ పిఎస్లో నాకు స్పాంటేనియస్ రెస్పాన్స్ వచ్చింది. స్పాంటేనియస్. ఎస్హెచ్ఓ నాతోని నవ్వుకుంటూనే మాట్లాడి, నువ్వు టెన్షన్ పడ గిరీష్ అని అన్నాడు. ఎంపతి దొరికింది నాకు. అది వేరే విషయం ఏందని అంటే, వాళ్ళు కేసుని ఇంకా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. 2-3 ఎవరైతే ఉన్నారో మనం. వాస్తవానికి దాడి వెనుక బండి సంజయ్ గారు ఉన్నారని మీరు భావిస్తున్నారు? నేను ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన అన్న, 3 ఎఫ్ఐఆర్లలో సంబంధం లేదని బండి సంజయ్ గారు ఆల్రెడీ వాళ్ళ నేనేమంటానా, నేను చెప్పినంత మాత్రాన, ఆయన విమర్శించినంత ఆయన కాదన్నంత మాత్రాన, మీరు ఒప్పుకోనంత మాత్రాన ఇది చేయాల్సింది దర్యాప్తు సంస్థలు, దాని తర్వాత తీర్పులు ఇవ్వాల్సింది న్యాయ వ్యవస్థలు. సో నేను చెప్పినంత మాత్రాన అది లైన్ కాదు, ఆయన ఒప్పుకోనంత మాత్రాన అది తప్పు కాదు. నేనేమంటా, దర్యాప్తు సంస్థలు చూడాలి. రాజ్యాంగం నాకు హక్కిచ్చింది కదా. మీ ఇంట్లో దొంగతనం పడ్డది సార్, మీరు ఏమనంటారు? పోలీసు వాళ్ళు ఏమనంటారు వచ్చి, మీకు ప్రధానంగా ఎవరి మీద అనుమానం ఉందని అంటారు. దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్ దట్ దే ఆస్క్. నేను ఆ బేసిక్ క్వశ్చన్స్కి అడేర్ అయ్యే చెప్పిన, నాకు వీళ్ళు టెన్షన్లు ఉన్నారు, వీళ్ళు నాకు లిస్టులు ఉన్నారు, వీళ్ళ వల్ల నాకు ఇట్లున్నది అని చెప్పిన. సో బేర్ మినిమం అక్కడి నుంచి దర్యాప్తు మొదలవుతుంది కదా. కాదు అని అంటే కాదు, నేను కూడా అంటా కదా. నేను ఇంకోటి గిరీష్ గారు, అంటే ఒక చర్చ నడుస్తుంది. గిరీష్ గారిని ఒక హిందుత్వవాదిగా చూడన్నా, బీజేపీ కార్యకర్తగానా, ఒక యూట్యూబర్ గానా, జర్నలిస్ట్ గానా, అసలు మీరు దీని మీద భారతీయుడుగా చూడండి. ఇప్పుడు దాడి నేపథ్యంలో ఒక జర్నలిస్టులు సంఘాలు ఖండించానా, లేకపోతే బీజేపీ వాళ్ళు? నేను ఏమంటున్నాను అంటే ఒక మానవత్వంగా అందరం మేము వచ్చి ఇప్పుడు చూసి మీ దగ్గర చూస్తే కూడా 40-50 మంది పరామర్శకు వచ్చారు, వెరీ గ్రేట్. కానీ మిమ్మల్ని ఒక జర్నలిస్ట్గా చూసడమా, ఒక యూట్యూబర్ గానా, బీజేపీ కార్యకర్తగానా, నేను ఏమంటున్నా, నన్ను భారతీయుడుగా చూడరు అంటున్నా. ఓకే. ఇప్పుడు జర్నలిస్ట్ యూనియన్ ఉండే, నాకు యూట్యూబర్ అసోసియేషన్ ఉండే, ఇక్కడ ఇంకొకటి ఉండే, అక్కడ ఇంకొకటి ఉండే. బట్ పెనల్టిమేట్గా మనం ఎవరం భారతీయులమే కదా. పైన రాజ్యాంగం ఉంది కదా, నన్ను భారతీయుని లెక్క చూడండి. నేను మంచోని అయితేనే సపోర్ట్ చేయండి, లేకపోతే నా ఇంటికి రండి, నీ కొడుకు ఇది చూపించిండ్రు అని చెప్పండి, నేనే కొట్టుకుంటా. ఇంకా నా తల్లిదండ్రులు కూడా ఆ రోజు తల దించుకోవాల్సిన విషయం. ఇంతగానో నేను ఎమోషనల్ అవుతున్నా. నా పిల్లలకు ప్యానిక్ అటాక్ అయింది సార్. నాకు అది నిన్న కలిసిన నా పిల్లలని, అప్పటిదాకా నేను కలవలేదు. 2 నిమిషాల కోసం కలిస్తే మాట్లాడలే. నేను అందరు జనాలు ఉన్నారు కాబట్టి పిల్లలతో మాట్లాడలేదు. నిన్న పిల్లలతో టైం స్పెండ్ చేస్తే మా చిన్నదానికి ప్యానిక్ అటాక్ అయింది. నా పెద్దదే చిన్నది, అది మేనేజ్ చేసింది పాపం. థ్యాంక్ యూ గిరీష్ గారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గిరీష్తో పాటు గిరీష్ కుటుంబాన్ని కూడా రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది. ఇది పార్టీలకు అతీతంగా ముక్త కంఠంతో కూడా ఖండించాలి. ఎందుకంటే ఇది ఒక అవానవీయమైన సంఘటన. చెప్పులు మెడకేసి కొట్టడం అంటే దుర్మార్గమైన ఇది సంఘటన. ఈ రోజుల్లో ఈ బీజేపీ పార్టీ అధినాయకత్వం దేవాలి, వాళ్ళ కేంద్ర కమిటీ కూడా దేవాలి. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి
వాళ్ళ అనుచరులు చేస్తే కేంద్ర మంత్రికి పరోక్షంగా ఆయనకు సపోర్ట్ ఉన్నట్టని ప్రజలు కూడా నమ్ముతారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఖండిస్తూ బీజేపీ అధిష్టానం కూడా ఆ కార్యకర్తలు చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలి, చట్టపరంగా వాళ్ళకి జైలు శిక్ష కూడా వేసే ప్రయత్నం చేయాలి. గిరీష్ కుటుంబాన్ని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ ప్రాంత పోలీసు ఎస్హెచ్ఓ కానీ ఐఆర్ ఆఫీసర్స్ గారు ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బలగం టీవీ ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను. చిత్రగుప్త ఛానల్ నిర్వాహకుడు గిరీష్ గారి మీద దాడి అనంతరం ఆయనను పరామర్శించడానికి చాలామంది ఆయనకు మద్దతుదారులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ ఆయన ఇంటికి వస్తున్నారు. మనం ఇప్పుడు వాళ్ళ ఇంటిలో ఉన్నాం. వినోద్ గారని అడ్వకేట్. సార్ నమస్తే సార్, చెప్పండి ఈ దాడిని ఎట్లా మీరు చూస్తున్నారు? అసలు ఇప్పుడు మనకు చట్టాలు ఉంటాయి, నియమ నిబంధనలు ఉంటాయి, ప్రొసీజర్ ఉంటాయి. అర్ధరాత్రి పూట 11 గంటలకు వచ్చి దాడి చేయడం సమంజసం కాదు. ఎక్కడ రాసి ఉన్నది? అదే ముఖ్యమంత్రి గారి వాళ్ళ ఇంట్లో ఇదైతే ఎంత ఇబ్బంది పడ్డాడు, వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా ఇది కూడా ఎంత ఇబ్బంది చేసినప్పుడు ఆయనకు బాధ తెలుసు. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు ఇది చేసి దీన్ని డీజీపీ గారితో పూర్తిగా వీటి వెనుక ఎవరున్నారు, అసలు వచ్చిన వాళ్ళు ఎవరు, ఏమేం చేస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ ఫోన్లు 6 నెలల నుంచి ఎవరితో మాట్లాడుతున్నారు, దీని ఎంత పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇది చేయాలి. లేకపోతే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు చేస్తే మీడియా ఈజ్ ఏ 4th ఎస్టేట్. ఈ ప్రపంచంలో సోషల్ మీడియా అనేది చాలా బలమైనది. ఒక దేశంలో ఒక చెట్టును కొట్టితే ఒక ప్రధానమంత్రి ఇది అయిపోయింది. అలాంటి సోషల్ మీడియా దాడి ఇప్పుడు ఒక ఆడవాళ్ళని ఏమని అన్నారు, ఏమన్నా అంటే ఏం చేయాలి? నియమ నిబంధనల ప్రకారము సోషల్ మీడియా అనేది 4th ఎస్టేట్. ఈ ప్రపంచానికి కొన్ని ఛానళ్ళు ఉన్నంత మాత్రం మానవుడు అందుకోలేకున్న నేపథ్యంలో సోషల్ మీడియాని ప్రజలకు వాస్తవికవాదంగా మీలాంటి ఛానల్ వాళ్ళు చిన్న వాళ్ళు వాస్తవికతవాదంకు దగ్గరగుండి ఇది చేస్తున్నారు. అలాంటి సోషల్ మీడియాని 4th ఎస్టేట్ అనే ఈ సోషల్ మీడియాని ఈ విధంగా చేయడం సంఘానికి కాదు, సమాజానికి కాదు, ఈ ప్రభుత్వానికి కూడా కాదు. మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇలా దాడులు జరుపుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా అనేది, ప్రింట్ మీడియా అనేది ఏ మీడియా కూడా ఉండదు. దక్షిణ కొరియాలో ఇలానే చేస్తే ఆ రాష్ట్రం దేశం చేతులు ఉంటుంది మీడియా మొత్తం. ఎవరైనా ఏమన్నా అంటే చంపేస్తారు. ఆ విధంగా తయారయ్యే విధంగా ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు వీళ్ళ మీద దాడింది, రేపు ఈ రాష్ట్రంలో ఈ దాడి చూసేసి సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అందరి మీద దాడి జరుగుతుంది. కాబట్టి ఈ దాడిని ఇది చేసి ఒక పూర్తి విచారణ చేసి దీని వెనుక ఎవరు ఉన్నారు, ఏం సంగతి అనేది పూర్తిగా వాస్తవాలు తెలుసుకొని వెంటనే దీని మీద లోతైన దర్యాప్తు సిట్టింగ్ జరిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినోద్ గారు మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు సార్? నా పేరు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముద్రాజ్, తెలంగాణ ముద్రాజ్ మహాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఓకే. ముఖ్యంగా దారమోని గిరీష్ ముద్రాజ్ వారి యొక్క కుటుంబంపై దాడిని యావత్ ముద్రాజ్ సమాజం ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైనా గిరీష్కి లేదా వేరే వాళ్లకు ఏమైనా వ్యక్తిగత విద్వేషాలు ఉంటే వారు వ్యక్తిగతంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ గిరీష్ యొక్క కులాన్ని లేదా గిరీష్ యొక్క జాతిని, అదేవిధంగా గిరీష్ యొక్క కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా మహిళలను అడ్డుపెట్టుకొని వచ్చి వారి వెనుక ఉండి ఇట్లా దాడులు చేయడం అనేది యావత్ సమాజం సిగ్గుపడతా ఉంది. ఈ విధంగా మొత్తం కుటుంబాన్ని ఇట్లా ధ్వంసం చేసే విధంగా ఇట్లా చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా నిర్లక్ష్యం వహించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. ఎవరికి ఇక్కడ భద్రత ఉంటుంది? ఇంత పెద్ద దాడి జరిగితే 2 కానిస్టేబుల్ వస్తారా? అంటే దీన్ని ఏమనుకుంటుంది సమాజం అంటే, యావత్ సమాజం ఏమనుకుంటుంది అంటే ఇది పోలీసుల యొక్క సమక్షంలో జరిగినటువంటి దాడిగా అందరూ భావిస్తూ ఉన్నారు. లేకపోతే ఎక్కడైనా ఒక బాంబులు మామూలుగా ఈ పటాసులు పేల్చుకున్నా, డీజేలు చేసుకున్నా కూడా 20-30 మంది పోలీసులు వచ్చి వాళ్ళని అడ్డగిస్తూ ఉంటారు ఏదైనా ఫెస్టివల్ సమయంలో. కానీ మరి ఇంత పెద్ద దాడి దాదాపు గంట సేపు పోలీస్ వ్యవస్థతో సంబంధం ఉన్నా కూడా పోలీసులు స్పందించలేదు అంటే ఏదైనా అధికారానికి తలొగ్గినరా అనేటటువంటి అనుమానాలకు చాలా తావిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని యావత్ ముద్రాజ్ సమాజంతో పాటు యావత్ సమాజం కూడా దీన్ని ఖండిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ మధ్య కొత్తగా ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇది ముదిరాజులకు, మున్నూరు కాపులకు మధ్య గొడవగా దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ముదిరాజులు, మున్నూరు కాపుల మధ్య తేడా లేవు. మేమందరం కూడా కలిసిమెలిసి ఉంటాం. కానీ ఎవరో మధ్య జరిగిన దాన్ని యావత్ సమాజానికి పోయటాన్ని కూడా మేము తప్పుపడతా ఉన్నాం. ఖచ్చితంగా దీనికి దాడి చేసినటువంటి వ్యక్తుల యొక్క ఫోన్ నెంబర్లను ట్రాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీరు ఎవరితో సంబంధాన్ని కలిగి ఉన్నారు? ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్.
కాబట్టి ఆ విధంగా పోలీస్ వ్యవస్థ అనేది దీన్ని మనం విచారణ చేయాలి తప్ప దీన్ని చిన్న చిన్నగా పైపైన చేయడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఈ మీడియా మీద దాడి చేయడాన్ని నేను తీవ్రంగా తప్పుపడతా ఉన్నా. మీడియా అనేది లేకపోతే ప్రభుత్వాలని విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటాయి, సామాన్యుని యొక్క హక్కు అనేది కొల్లగొట్టబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని మేము చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మా యొక్క ముదిరాజ్ సమాజం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సమాజం. ఇటువంటి సమాజాన్ని చూసి కూడా వాళ్ళు ఇలా చేయడం అంటే ఇక సాధారణ వ్యక్తికి ఎటువంటి ఒక భద్రత అనేది ఉండదు. కాబట్టి మేము కూడా 1-2 రోజుల్లో ఒక తీవ్ర కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి, ఈ యొక్క దాడిని ఖండించాలి. ఎవరైతే దీన్ని దాడి చేసినారో, దాన్ని కుట్ర పన్నినారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. మీ పేరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గిరీష్ గారు. నా పేరు అల్లూరు జగన్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ నాయకుడిని. దారమోని గిరీష్ గారు మాకు గత 15 సంవత్సరాల నుంచి మాకు పరిచయము. వాస్తవానికి గిరీష్ గారికి ఈ క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఇంకోటి కానీ ఎట్టి పరిస్థితుల్లో అతనికి ఉండదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్తే కూడా నేను ఒక హిందూ బిడ్డను, నేను ఇండియన్ అనే కాన్సెప్ట్లో ఆ కోణంలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. సమాజంలో కూడా చాలా విషయాలపైన కూడా, చాలా సమస్యలపైన కూడా, ప్రకృతి విషయంలో కావచ్చు, ఇంకా అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ఇంకా అనేక రంగాలలో కూడా ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా, చిత్రగుప్త ఛానల్ ద్వారా కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. మేము ఒకటేసారి ఎందుకు ఈరోజు ఈ సమాజం ఏంటంటే, ఈరోజు పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో అట్లాంటి దేశాలలో జరిగినట్టు ఒక ఇంటికి రాత్రి 11 గంటలకు మహిళలను తీసుకొని వచ్చి అతన్ని భౌతికంగా కొట్టడమే కాదు, మర్మాంగాల మీద కూడా దాడి చేయడము, వాళ్ళ తల్లిని కొట్టడము, అదేవిధంగా పిడిగుద్దులు గుద్దడము, అలా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడము. ఒక చిన్న పాప 5-6 సంవత్సరాలు ఉంది, ఆ పాపకు క్రానికల్ అటాక్ అయ్యి అలా హాస్పిటల్లో ఉన్నదంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, సవ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఈరోజు చెప్పుల దండ వేసుకొని, అవునండి జర్నలిస్టులు అన్నప్పుడు ప్రశ్నిస్తారు, జర్నలిస్టులు వచ్చినప్పుడు నిలదీస్తారు. ఇలా జర్నలిస్టులు కత్తి కంటే కలం గొప్పదని పెద్దవాళ్ళు చెప్పారు. ఈరోజు కత్తి కంటే చేయని పని ఈరోజు కలం చేస్తుందని గతంలో చెప్పారు. ఈరోజు జర్నలిస్టులు ప్రశ్నిస్తారు కాబట్టి అట్లాంటి జర్నలిస్టుల మీద ఈ విధంగా దాడులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి నేను కూడా ఈరోజు గిరీష్కు జరగచ్చు, రేపు పొద్దున ఇంకొకరికి జరగచ్చు. ఈ సమాజంలో ప్రశ్నించేటటువంటి గొంతులను ఈరోజు తుంచేస్తే మేము ఏదైనా ఆటలు చెల్తాయి అనుకుంటా. నేను ఒకటి అడుగుతా ఉన్నా డీజీపీ గారిని, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నట్టు పాలక యంత్రాంగాన్ని, మీ కళ్ళు కనిపిస్తలేవా? సోషల్ మీడియాలో అతనికి బట్టలు చింపేసి, అతనికి చెప్పుల దండేసి, వాళ్ళ ఫ్యామిలీని హరాస్మెంట్ చేసి, కింద పడేసి, తొక్కి ఆ డోర్లను అవిట్లను అన్నీ కూడా ధ్వంసం చేసి, వాళ్ళ తల్లిని, వాళ్ళ భార్యను కూడా పిడుగుదులు గుద్ది చాలా వరకు కూడా ఇబ్బందులు పెట్టి నడి రోడ్డుకు పైన ఒక తీవ్రవాదిని లాక్కపోతూ ఉంటే, ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు కనీసం ఏం జరుగుతుంది సమాజంలో, ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది సమాజంలో ఈరోజు ప్రశ్నించేటటువంటి ఇట్లాంటి గొప్ప వాళ్ళని ఈరోజు చేయడం అనేది యావత్ తెలంగాణ జాతి ప్రజలు కూడా మొత్తం ఈరోజు యువత కానీ, ఈ జాతి ప్రజలు కానీ, అదే ఉద్యమకారులుగా ఈరోజు మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటివి రిపీట్ కావద్దు అంటే తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. ఒక బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాళ్ళ కోసం ఈరోజు ఒక బలహీన వర్గాల బిడ్డ ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈరోజు ప్రశ్నిస్తూ ఉంటే, ఆ బిడ్డని ఈరోజు కొంతమంది ఏదో అధికారం ఉంది కదా మా చేతిలో, మేము ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది అనేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ కూడా దీనికి రూపొందిస్తాం. ఖచ్చితంగా దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము బహిర్గతం చేస్తాం. అవసరమైతే గిరీష్ దాడి జరిగిందని మేము నిరసిస్తూ, అవసరమైతే రేపు భవిష్యత్తు తరాలకు కూడా దీని ఎఫెక్ట్ కూడా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి మేము విద్యార్థి జేఏసీగా మరొకసారి హెచ్చరిస్తాం. థ్యాంక్ యూ అండి. మొత్తానికి గిరీష్ పైన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడం కాకుండా మానవతావాదులు కూడా అందరు పార్టీలకు అతీతంగా ఈరోజు గిరీష్ను పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. చాలామంది వచ్చారు ఇక్కడ. ఇవి చూడండి, ఇక్కడ ఈ తలుపును కూడా బద్దలు కొట్టి, మనం చూస్తే ఇప్పుడు ఈ విజువల్లో తలుపులను బద్దలు కొట్టి ఇంట్లో రాత్రి 11 గంటలకు పిల్లలు, ఈ అపార్ట్మెంట్లో కూడా 40-50 కుటుంబాలు ఉంటాయి. అంటే ఎవరిదైనా జీవితమే కదా. ఇట్లా ఇళ్ళ మీద దాడులు చేసుకుంటూ ఉంటే చుట్టుపక్కల కుటుంబాల కంటే ఈ కుటుంబం ఉంటే మా అపార్ట్మెంట్ కూడా ఒక అంటే రక్షణ లేదు అనే ఫీలింగ్లో, అంటే ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రత ఉన్నాయా లేదా అనే వ్యవస్థ కూడా నడుస్తుంది. అసలు రేవంత్ రెడ్డి గారి సర్కార్కు ఇది ఒక మాయను మచ్చ అని కూడా చెప్పాలి. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి పోలీసు యంత్రాంగాన్ని కూడా ఒక మనవి చేస్తున్నా, ఒక సంఘటన జరిగినప్పుడు 100కు ఫోన్ చేసినా కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చే వ్యవస్థలో గంట సమయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో కూడా ఈ రాష్ట్ర డీజీపీ కూడా
చెప్పాల్సిన అవసరం ఉంది.